మీ అందరికీ ప్రభునామమున వందనాలు. రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. సరే ఏమ్మా, ప్రతి వారం వస్తున్నారు, వింటున్నారు, ఏమన్నా అర్థమవుతుందా? చెప్పే మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? దేవుని మాటలను వినాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి, విని విడిచిపెట్టకూడదు, వాటిని జాగ్రత్తగా మనసులో దాచుకోవాలి. ఏం చెప్తున్నామో దాని ప్రకారం మనము నడుచుకోవాలి, అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ఈ దినము మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని గూర్చి మనము తెలుసుకుందాం. ఒక ప్రవక్తను గూర్చి, ఒక వ్యక్తిని గూర్చి ఈ దినము మనము నేర్చుకుందాం. విన్న ఒకరైనా ఇద్దరైనా, ఉన్నవారు ఒకరైనా ఇద్దరైనా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుని వాక్యము అందరికీ దొరకదు. లోకంలో ఎంతోమంది గొప్పవారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేరుగాంచిన వారు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, గొప్ప గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వారందరికీ దేవుని వాక్యము దొరకట్లేదు. వారికి అంత శ్రద్ధ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు లోకానుసారులు, లోకం మట్టుకే ఆలోచన చేస్తారు. కానీ ఈ లోకం దాటిన తర్వాత ఏం జరుగుతుందన్న సంగతులు వారికి తెలియదు, కాబట్టి పట్టించుకోరు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే దేవుని మాటలు వినాలి. విని ఆ మాటల ప్రకారం జీవించటానికి నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఒక మనుషుని గురించి ఈ దినం మనము దేవుని వాక్యములో నుంచి నేర్చుకుందాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఒక్క విషయం క్షమించండి. 23వ వచనం, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. చాలా కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుమమ్మ. చాలా 23వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే నీవు బహుప్రియుడవు అని వ్రాయబడి ఉంది. నీవు బహుప్రియుడవు అని దానియేలుతో దేవదూత చెప్తూ ఉన్నాడు. దేవదూత ఏమని చెప్తున్నాడంటే నీవు బహుప్రియుడవు. ఎవరికి బహుప్రియుడు? ఈయన ఎవరికి బహుప్రియుడు? దేవునికి బహుప్రియుడు. ప్రియుడు అంటే వేరు, బహుప్రియుడు అంటే వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలును గూర్చి దేవదూత ఏమని చెప్తున్నాడంటే నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయడం ప్రారంభించినప్పుడే నీకు జవాబును పంపించాలని దేవుని సముఖంలో ఉండే దేవదూతకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అని దేవదూత దానియేలుకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియముగా ఉండాలి. ఈ ప్రపంచంలో నీవు ఎవరికి ఇష్టంగా ఉండినా ఉండకపోయినా దేవునికి మాత్రం ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉంటేనే పరలోకం నుంచి నీకు జవాబు వస్తుంది. ఇతడు ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం ప్రారంభించినాడు. విజ్ఞాపన చేయటం ఎప్పుడు ప్రారంభించినాడో
అప్పుడే దేవుని దగ్గర నుంచి సమాధానం భూమి మీదకి పంపించటం జరిగింది. ఎప్పుడు విజ్ఞాపన చేయటం ప్రారంభించినాడో, దేనికోసం విజ్ఞాపన చేయటం ప్రారంభించినాడో, అప్పుడే దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అతనికి జవాబు తీసుకొని పోండి, అతనికి వెళ్ళి జవాబును అందించండి అని పరలోకంలో దేవుడు దేవదూతకు ఆజ్ఞాపించినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ప్రియముగా ఉంటే, దేవునికి ఇష్టడుగా ఉంటే మన జీవితంలో అద్భుతాలను చూస్తాం, దేవుణ్ణి కదిలించగలుగుతాం. దేవుడు మనకు జవాబును పంపిస్తాడు, దేవదూతలను ఈ భూమి మీదకి పంపిస్తాడు. దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అంటే, తన జనుల పాపాన్ని ఒప్పుకుంటూ, తన జనుల పాపాన్ని, ఇశ్రాయేలీల పాపాన్ని ఒప్పుకుంటూ, అయ్యా మేము మా పితరులం పాపం చేశామయ్యా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. 70 ఏండ్లు చెరసాలలో ఉన్నారు, చెరలో ఉన్నారు. బబులోను చెరలో 70 సంవత్సరాల నుంచి బబులోను చెరలో ఉన్నారు. యిర్మీయా గ్రంథం చదువుతూ ఏమని తెలుసుకున్నాడంటే, 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు విడుదల పొందుతారు, ఈ బబులోను చెరలో నుంచి విడుదల ఉందన్న సత్యాన్ని గ్రహించినాడు. గ్రహించి తన యొక్క పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా ప్రజలకు ఎప్పుడు విడుదల, మాకెప్పుడు విడుదల, మా రాజ్యం ఏమవుతుంది, యెరూషలేము ఏమవుతుంది, ఇశ్రాయేలు ప్రజల భవిష్యత్తు ఏమిటి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దానియేలుకు దేవుడు ఏం చేశాడంటే, తాను చేసే ప్రార్థనకు జవాబును ఎవరి చేత పంపించాడంటే, దేవదూతల చేత జవాబును పంపించినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మనుష్యుడు భూమి మీద విజ్ఞాపన చేస్తూ ఉంటే, ఒక మనుష్యుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు పరలోకములో దేవుడు విని ఆ విజ్ఞాపనకు జవాబును దేవదూతల చేత పంపిస్తూ ఉన్నాడు. మనమేమనుకుంటామంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, కనిపించటం లేదు, ఆయన మన ప్రార్థన ఎలా వింటాడు, మనం పాపులము, మనకంత యోగ్యత లేదు, మనకంత అర్హత లేదు, మనకు దేవునికి అంత సఖ్యత లేదు, నా ప్రార్థన ఎలా వింటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం మంటివారమే, ఆయన మనల్ని మంటివారమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనం బలహీనులమే, అయితే ఆయన మనం మొరపెడితే ఆయన వింటాడు, మన ప్రార్థనకు జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ, ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడక, మందిలోకి జనంలోకి పోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతానని అనుకుంది. ధైర్యం చేసి వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, బాగుపడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సాతానుడు, అపవాది ఏం చేస్తాడంటే, ఆత్మన్యూనతా భావం తీసుకొని వస్తాడు. మనల్ని కించపరుస్తూ ఉంటాడు, పక్కన గుసగుసలాడుతూ ఉంటాడు. నీకంత శక్తి లేదులే, నీ ప్రార్థన ఆ దేవుడు వింటాడా, పరలోకంలో ఉండి ఆ దేవుడు విని నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడా, అది అసాధ్యం అని అపవాది పక్కన గుసగుసలాడుతూ మనిషిని కించపరుస్తూ తనను తాను ఒక అపరాధ భావములోనికి తీసుకొని వెళ్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రియముగా ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే, దేవుణ్ణి మెప్పించగలిగే జీవితం మనలో ఉంటే, ఎంతటి గొప్ప సమస్య అయినా దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. దేవదూతల చేత దేవుడు ఆ దానియేలుకు జవాబును భూమి మీదకి పంపించాడు. నీవు బహుప్రియుడవు దానియేలు, నీవు బహుప్రియుడవు అని దేవదూత దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవునికి ప్రియంగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, మనము దేవునికి ప్రియముగా ఉన్నామా?
ఆ దేవలోకమును కదిలించి ఆ దేవలోకము నుంచి సమాధానాన్ని దేవదూతలు తీసుకొని దిగి వచ్చేటటువంటి ఆ సన్నిహిత్యము సాంగత్యం దేవునితో మనకుందా? ఆ సంబంధం, ఆ సహవాసము దేవునితో మనకుందా? ఈ దానియేలు బహుప్రియుడు, దేవునికి చాలా ఇష్టమైన వాడు. మనం ఈ లోకంలో చాలామందికి ఇష్టంగా ఉండాలని ప్రాకులాడుతూ ఉంటాం. నిన్న మొన్నటి దినాన ఏం జరిగిందంటే, తమిళనాడులో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఆయన పేరు విజయ్, ఆయన హీరో. ఆయన ఒక ర్యాలీ కోసము ఆయన గవర్నమెంట్కి చెప్పుకుంటే సరే ర్యాలీ నిర్వహించుకోపోని చెప్పారు. ఆ ర్యాలీ కోసం ఆయనను చూడటానికి కొన్ని లక్షల మంది, వేల మంది బయలుదేరి వచ్చారు. ఆ తొక్కిసలాటలో ఏం జరిగిందంటే 22 మంది, ఎంతమంది 30 మంది చనిపోయినారు. 3 చిన్నపిల్లలు చనిపోయినారు, 10 మంది ఆడవాళ్ళు చనిపోయినారు. ఒక మనిషిని చూడడానికి ఎంత ఎగబడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామందిని ఇష్టపడుతూ ఉన్నారు. హీరోలంటే ఇష్టపడుతూ ఉన్నారు, ఆటలాడేవారంటే ఇష్టపడుతూ ఉన్నారు, కొంతమంది నాయకులంటే ఇష్టపడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఈ భూమి మీద ఉన్నాయి. కొందరు వస్తువులను ఇష్టపడతారు, కొందరికి కార్లంటే, బంగ్లాలంటే ఇష్టం, కొందరికి మనుషులంటే ఇష్టం, కొందరికి పిల్లలంటే ఇష్టం, కొందరికి భర్త అంటే ఇష్టం, కొందరికి భార్య అంటే ఇష్టం. ఇట్లా ఈ భూలోకములో మనుషులకు చాలా రకాలైన ఇష్టాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి ఇష్టపడి దేవునికి ఇష్టంగా బ్రతికే మనుషుడు ఈ భూమి మీద ఉన్నాడా? అలా దేవుణ్ణి ఇష్టపడి దేవునికి ఇష్టడుగా బ్రతికే మనిషి ఈ దానియేలు. అందుకే ఈ దానియేలుకు ఏమని పిలుస్తున్నాడంటే, నీవు బహు ప్రియుడవు. మరి దేవుని చేత అట్లు పిలిపించుకునే ఆ భాగ్యం మనకుందా? మనం ప్రియంగా దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుచున్నామా? నీవు నాకు ఇష్టమైన దానవు, నీవు నాకు ఇష్టమైన వాడవు అని దేవుడు చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేద్దాం. పరలోకము నుండి సమాధానం ఈ భూమి మీదకి దిగి వచ్చింది. యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడంటే, నీ రాజ్యము వచ్చునుగాక. ఇక్కడికి ఏమొచ్చింది? దానియేలు దగ్గరికి ఏమొచ్చింది? పరలోకం నుండి సమాధానం వచ్చింది. దేవుని రాజ్యం దిగి రావాలంటే, దేవుని సమాధానం ఈ భూమి మీదకి దిగి రావాలంటే, భూమి మీదకి ఆయన సమాధానాన్ని, జవాబును దేవదూతలు ఈ భూమి మీదకి తీసుకొని రావాలంటే మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేశాడు, తండ్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నీ కాళ్ళను విడువను, నీ పాదాలు విడువను అని తెల్లవారుతుండగా కూడా ఆయన తన పాదాలను, దేవుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను పోనీయను, నిన్ను దాటనీయను అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. అటువంటి అభ్యర్థన, అటువంటి ప్రార్థన, అటువంటి విజ్ఞాపన దేవుణ్ణి సంతోషపరచగలిగే, దేవుణ్ణి మెప్పించగలిగే, దేవుణ్ణి ఒప్పించగలిగే, దేవుని హృదయాన్ని కరిగించగలిగే ఆ ప్రార్థన, విజ్ఞాపన మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా తన జవాబును ఈ భూమి మీదకి మన దగ్గరికి పంపిస్తాడు. దానియేలుతో దేవదూత ఏం చెప్తున్నాడంటే, దానియేలు నీవు బహు ప్రియుడవు, నీకు జవాబును నీవెప్పుడు విజ్ఞాపన చేయటం ప్రారంభించినావో అప్పుడే నీకు జవాబు పంపించాలని దేవుడు ఇక్కడికి నన్ను పంపించినాడు. నీవు దేవునికి చాలా ప్రియమైన వాడవయ్యా, నువ్వు దేవునికి చాలా ఇష్టమైన వాడవయ్యా, నువ్వెప్పుడు ప్రార్థన మొదలుపెట్టినావో అప్పుడే నీకు జవాబు పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడయ్యా అని
దేవదూత దానియేలుకు చెప్తూ ఉన్నాడు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. చాలా ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. ఏమ్మా, ఈ దానియేలు ఎవరంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దేవునికి బహుప్రియుడు. ఈ సమాజంలో, ఈ భూమి మీద అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. చాలామంది బుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈయన బుద్ధి ఏం బుద్ధిరా, పాడు బుద్ధి పుట్టింది అని అంటూ ఉంటారు. మంచోని బుద్ధి మాంసం కాడ తెలిసిపోతుంది అని లోక సామెత చెప్తూ ఉంటారు. చాలా మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వాడు అని కొందరిని గురించి పొగడుతూ ఉంటారు. ఈ దానియేలు ఎటువంటి వాడంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. లంచాలు పుచ్చుకునేవాడు కాదు, ఇతరులను నాశనం చేయడానికి లంచాలు పుచ్చుకునేవాడు కాదు, అన్యాయాన్ని న్యాయంగా తిరగవేసేవాడు కాదు, ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి కొండెములు చెప్పేవాడు కాదు, తాకట్లు చెప్పి జీవితాలను నాశనం చేసేవాడు కాదు, లేనిపోనివి సృష్టించి చెప్పేవాడు కాదు. ఈ దానియేలు ఎటువంటి వాడంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందుకే రాజు ఏం చేశాడంటే తన రాజ్యమంతటి మీద ప్రధానునిగా నియమించాలి అనుకున్నాడు. రాజు ఏమనుకున్నాడంటే, అందరిలో చాలామంది ఉన్నారు, అక్కడ ప్రధానులు చాలామంది అధికారులు ఉన్నారు, అందరిలోకెల్లా ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందుకే ఈ దానియేలును రాజ్యమంతటి మీద ప్రధానునిగా ఉంచాలని రాజు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం ఉండాలి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన బుద్ధి మంచిదై ఉండాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, లోకములో మనుషులను ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నారో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో. ఎప్పుడు ఎదుటి మనిషిని కించపరచాలి, ఎదుటి మనిషిని నాశనం చేయాలి, ఎదుటి మనిషి జీవితాన్ని చెరపాలి అనే ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు లేవు. వాడిని దోచుకోవాలి, వాడిని ఆక్రమించుకోవాలి, వాడిని చెరపాలి, వాడి కుటుంబాన్ని లేకుండా చేయాలి, సర్వనాశనం చేయాలి అని ఇలాంటి ఆలోచనలు కలిగి లోకంలో మనుషులు ఉన్నారు. సంపాదించుకోవాలి, తినాలి, త్రాగాలి అని పాపం కోసం ఎగబడుతూ పాపం చేస్తూ జనాలు ఈరోజు దేవుని భయము లేక విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. లోకంలో దేవుని భయమే లేదు, పాపములో చీకట్లో బ్రతుకుతూ ఉన్నారు. నేను చేసేది తప్పు అనే తెలియకుండానే బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈ దానియేలు మాత్రం అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఆ రాజ్యములో బబులోను సామ్రాజ్యములో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. అందుకే రాజు ఈ అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన ఈ దానియేలును అధిపతిగా ఉంచాలని, ప్రధానిగా ఉంచాలని అనుకున్నాడు. అక్కడ ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలని రాజు గ్రహించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి బుద్ధి కలిగి ఉన్నామని మన చుట్టుప్రక్కల వారు మనల్ని గ్రహిస్తూ ఉన్నారా? మంచి బుద్ధి కలిగిన వాళ్ళము అని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడా? మన బుద్ధి ఎటువంటిదో దేవునికి కనబడుతూ ఉంది. మన బుద్ధి ఎటువంటిదో, మన ఆలోచన ఎటువంటిదో, మన మాట ఎట్లుందో, మన చూపు ఎట్లుందో, మన నడక ఎట్లుందో, మనం ఎట్లు ఈ భూమి మీద బ్రతుకుతున్నామో దేవుడు చూస్తూనే ఉన్నాడు.
భూమి మీదకి నోవాహును చూశాడు. నోవాహు కాలంలో ఈ భూమి మీదకి దేవుడు చూసినప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా దేవునికి కనపడ్డాడు. హనోకు దేవునితో నడిచాడు. అతని ఆలోచన, అతని జ్ఞానం, అతని బుద్ధి దేవుడు తెలుసుకున్నాడు. దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. కుటుంబం ఉన్నా కూడా, భార్య పిల్లలు ఉన్నా కూడా దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. అందుకే మరణమే లేకుండా దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయినాడు. మన బుద్ధిని, మన ఆలోచనలను, మన తలంపులను, మన నడవడికను, మన ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీవు బహుప్రియుడవు దానియేలు, నీవు నాకు బహుప్రియుడవని దేవుడు ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మరి దేవునికి ప్రియముగా ఉన్నామా? ఈ భూమి మీద అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నామా? అప్పుడే మనకు దేవుని నుంచి సమాధానం, ఈ లోకములో ఆధిక్యత, ఈ లోకములో మన ఘనత పొందాలి అంటే, ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. కించిత్ బుద్ధి అంటారు. చిన్న బుద్ధి రవింది. వీని బుద్ధి చాలా చిన్న బుద్ధి. చిన్న బుద్ధి అంటే ఎక్కడ కనిపిస్తుందమ్మా? ఏమ్మా, మనం దినాము ప్రతిరోజు మన జీవితంలో జరిగే విషయాలని మనం ఆలోచన చేస్తాం. చిన్న బుద్ధి ఎక్కడ కనిపిస్తుంది? మనం భోజనం పెట్టేటప్పుడు మన వాళ్ళకు బాగా దండి వడ్డిస్తాము. మన వాడు ఎవడో కానివానికి ఏం చేస్తాం? కొద్దిగా వడ్డిస్తాం. మొన్న ఒక హోటల్కి వెళ్ళాం మేము. హోటల్కి వెళ్తే అంతే పెట్టినాడు. ఏమయ్యా దీంట్లోకి ఏమన్నా పచ్చడి ఉంటే తీసుకొని రా అంటే అంతనే తెచ్చినాడు. మళ్ళా ఇది చాలదా పప్పు తీసుకొని రా అంటే పప్పు కూడా అంతే తీసుకొచ్చినాడు. తర్వాత సరేలేక ఈయన అట్లేనేమో చేసేది అనుకొని కొంచెం అన్నం తీసుకురా అంటే మళ్ళీ అంతే తెచ్చినాడు. తర్వాత ఇంకా చాలే ఈయన పెట్టే చాలే అని చెప్పి పెరుగు తీసుకురమ్మంటే ఆ పెరుగులో నీళ్లు పోసుకొని పెరుగు లేదు మజ్జిగ ఉందని తెచ్చి అది కూడా చిన్న చెంచాతో పోస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. మనం గొప్ప స్థానానికి వెళ్ళాలి, మనం ఎత్తైన స్థలానికి వెళ్ళాలి, మనం ఉన్నతమైన స్థానంలో మనం నిలవబడాలి అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనక ఆ బబులోను సామ్రాజ్యములోనే అతడు ఒక చెరపట్టబడిన వాడైనా, ఒక చెరపట్టబడిన యూదుడైనా కూడా ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనక బబులోను సామ్రాజ్యంలో ఒక ప్రధానిగా అతడు నియమితుడు అయినాడు. ఆ దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు గనక వెంటనే ఆయన ప్రార్థన మొదలు పెట్టగానే పరలోకం నుంచి జవాబును దేవదూత తీసుకొని వచ్చినాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యములో నుంచి ఈ దానియేలు ఎటువంటి వాడు అన్న సంగతిని మనం చూస్తాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలా ఇక్కడ దానియేలు గురించి ఏం రాయబడిందంటే, రాజు భోజనము భుజించి తన్ను అపవిత్రం చేసుకోకూడదు అని అనుకున్నాడు. ఏమ్మా, రాజు నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, అందము సౌందర్యము కలిగిన బహు సౌందర్యము కలిగిన కొంతమంది పిల్లలను ప్రత్యేకం చేసి వాళ్లకు రాజు భోజనం పెట్టి 3 సంవత్సరాలు వాళ్ళని పోషించి తర్వాత నా దగ్గరికి తీసుకొని రా అని రాజు ఆర్డర్ వేశాడు నపుంసకుల అధిపతి. అతడేం చేశాడంటే, ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని నలుగురిని గుర్తించి వాళ్లకు రాజు భోజనం ఇవ్వాలని అనుకున్నాడు.
ఈ దానియేలు ఏం చేశాడంటే, రాజు భోజనము తిని నన్ను నేను అపవిత్రం చేసుకోకూడదు, దేవునికి నేను ప్రత్యేకంగా ఉండాలి, దేవునికి నేను ఇష్టంగా బ్రతకాలి, ఈ భోజనంతో నన్ను ఆయన అపవిత్రం చేసుకొని దేవునికి దూరం కాకూడదు అనుకొని పోయి ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి పోయి ఏమని కోరుతూ ఉన్నాడంటే, అయ్యా ఈ రాజు భోజనం మాకొద్దు, మాకు సామాన్య భోజనం పెట్టు చాలు అని వేడుకుంటూ ఉన్నాడు. రాజు భోజనం మాకు వద్దు, మాకు సామాన్యమైన భోజనం పెట్టు అని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొరికితే బిర్యానీ దొరికితే ఎవరైనా వదులుకుంటారా? మంచి భోజనం దొరికితే ఎవరైనా వదులుకుంటారా? మేము దేవుళ్ళని చేస్తున్నాము రా అని ఊక చెప్పక ముందే పరిగెడుతూ ఉంటారు. కొందరు పిలవకుండానే పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ డిన్నర్ జరుగుతున్నా ఖచ్చితంగా హాజరవుతారు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక చోట నేను కర్రలు తీసుకొని పోయి ఒక చోట పెట్టాను. ఒక ఆయన సేవకు సమర్పించుకున్నానని ఆయన తిరుగుతూ ఉంటాడు సంచేసుకొని. ఆయన ఏం చేశాడంటే ఆ కర్రల్ని చూసినాడు. అంతకుముందు ఫారెస్ట్లో ఆయన జాబ్ చేసినాడు, ఉద్యోగం చేసి రిజైన్ అయిపోయి సేవ చేయాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. అతని కంటికి నేను అక్కడ కర్రలు పెట్టింది కనపడింది. వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టింటే అవి చూసినాడు. చూసి వెంటనే డిఎఫ్ఓకి ఫోన్ చేసినాడు. అయ్యా ఇక్కడ కర్రలు దాచిపెట్టినారు, కర్రలు ఉండయి రా అని చెప్పేసి అందరినీ పిలిపించి అవన్నీ ఎత్తి పంపించినాడు. నేను చాలా నష్టపోయాను. నా బండి తీసుకొని పోయి ఆ సంవత్సరం పైగానే అక్కడ పెట్టి ఒక 3-4 లక్షల రూపాయలు చెడిపోయాను. తర్వాత నేను మొన్నటి దినమున మీటింగ్కి వెళ్తే అక్కడ కనపడినాడు ఆ వ్యక్తి. నా మనసులో ఏమని గుచ్చుదా ఉందంటే, నా మనసులో ఏమనుకుంటున్నాను, ఈ మనిషి నాకు అన్యాయం చేశాడు కదా, నేను అతనికి ఏం ద్రోహం చేశాను, అతడు సేవకుడిగా ఉన్నాడు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం, దేవుని బిడ్డ దేవునికి సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంతకుముందు ఇలా చేశాడు కదా అనేది మనసులో నాకు తొలుస్తూ ఉంది. అయితే దేవుని చిత్తం, దేవుడు అలా జరిగించాల్సి ఉంది కాబట్టి జరిగించినాడని అనుకున్నాను. భోజనం చేస్తున్నాం. అతడు నా ఎదురుగా వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఆ భోజనం ఇట్లా తీసుకొని తింటుంటే ఇటు అంటా ఉంది చెయ్యి. తినలేకపోయినాడు, అంత దాంట్లోనే పడింది గిన్నెలో. తిరిగి లేచిపోయినాడు. నీళ్లు తాగడానికి కూడా రావడం లేదు, చెయ్యి వణుకుతా ఉంది. తన కుమారుడు చనిపోయినాడని అన్న ద్వారా విన్నాను. తన భార్య వెళ్ళి రానివ్వటం లేదని విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని నాశనం చేస్తే, ఒక మనిషికి కీడు చేస్తే, ఒక మనిషిని చెడగొడితే దేవుడు ఎటువంటి స్థితి ఇస్తాడో ఒక్కసారి నాకు అనిపించింది. దేవా, నేను అతనికి ఏం చేయలేదు, అతనికి ఏ ద్రోహం చేయలేదు, అతడు ఎవరో కూడా నాకు తెలియదు, అతడు చేసిన దానికి అతడు పొందిన దాన్ని నాకు కల్లారా చూపించావా దేవా అని నేను అక్కడ అతన్ని అలా ఉండాలని కోరుకోలేదు, కానీ అతన్ని బాగు చేయదేవా అని కోరుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని వదిలిపెట్టడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిని ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. ఆయనకు ప్రియమైన వారి మాటనే దేవుడు విని పరలోకాన్ని కదిలిస్తాడు, దేవదూతలను కదిలిస్తాడు. కాబట్టి ఈ సంగతులను మనం గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి ఆషామాషిగా తీసుకోకూడదు. లోకంలో చాలామంది యేసు ప్రభువును చాలా తక్కువ హీనమైన వాడుగా చూస్తూ ఉన్నారు. ఈ ప్రపంచాన్ని జయించినవాడు, చావును జయించినవాడు, ఈ ప్రపంచం అంతటిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రభువును నమ్ముకుంటూ ఉన్నారు. వారి జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. త్రాగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతూ ఉన్నారు, వ్యభిచారులు నరహంతకులు మారుతూ ఉన్నారు. వారి జీవితాలను దేవునికి అప్పగించుకుంటూ ఉన్నారు. ఇదంతా ఎవరికి సాధ్యం? ఏ దేవుడు ఇలా మార్చగలుగుతూ ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుకు రాతి గుండె కలిగిన వారు కూడా కరిగిపోతూ ఉన్నారు ఈ దినాన. ఎలా సాధ్యం ఇది? ఆయన ప్రేమ చేత లోకాన్ని జయించి, ఆయన శక్తి చేత ప్రతి మానవుని హృదయాన్ని ఆయన తాకుతూ ఉన్నాడు. ప్రతి మనిషిని ఆయన తాకుతూ ఉన్నాడు. చిన్న పెద్ద, గొప్పవారు, సామాన్యులు,
వీళ్ళు చిన్నవారు, పనికిరాని వారు, పేదవారని కాకుండా, అనాథాని కాకుండా, దిక్కులేనివాడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడని కాకుండా ప్రతి మనిషి ఆత్మను ఆయన తాకుతూ ఉన్నాడు. ఆయన వాక్యం తాకుతూనే ఉంది. అందుకే ఈనాడు కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. అనేక గ్రామాల్లో చర్చిలు కట్టబడుతూ ఉన్నాయి. సేవకులు తమ జీవితాలను సమర్పించుకొని ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు. దేవుని కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు, రక్తం చిందిస్తూ ఉన్నారు. దేవుని కోసం దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, దేవుని కోసం చెరసాలను అనుభవిస్తున్నారు, మరణానికి ఎదురు వెళ్తూ ఉన్నారు. ఎందుకోసం? దేవుని కోసం. మరి మనం దేవునికి ప్రియంగా బ్రతుకుతూ ఉన్నామా? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నామా? ఆహార విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని దానియేలు అనుకున్నాడు. తినే విషయంలో కూడా నేను ప్రత్యేకంగా ఉండాలి, దేవుణ్ణి మెప్పించాలి అనుకున్నాడు. మరి ప్లేట్లు పట్టుకొని ఎగబడిపోతూ ఉంటామే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూస్తూ ఉంటాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా మనము నిదానంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనే భయము కలిగి మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆయన రహస్యంగా చూస్తూ ఉన్నాడు. నీకు కనిపించేటట్లుగా చూడటం లేదు. ఆయన చూస్తూ ఉన్నాడు, నీవు మాత్రం ఆయనను చూడటం లేదు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ దానియేలు ఎటువంటి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆహారం విషయంలో కూడా తనను తాను ప్రత్యేకంగా ఉంచుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనుకున్నాడు. ఇంకొక విషయాన్ని చూస్తాం. అమ్మ నేను ముగిస్తాను, ఇంకా 2 విషయాలను చూసుకొని మనం ముగిస్తాం. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న ఈ లేఖన భాగంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దానియేలుకు ఒక సమస్య వచ్చింది. దానియేలుకు ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే, బబులోనులోని జ్ఞానులందరినీ చంపివేయాలని రాజు ఆర్డర్ వేశాడు. బబులోను సామ్రాజ్యంలోని జ్ఞానులందరినీ చంపాలని రాజు ఆజ్ఞనిచ్చినాడు. ఎందుకంటే రాజుకు ఒక కల పడింది, ఆ కల మర్చిపోయినాడు. ఆ కల ఎవరు చెప్తారో, ఆ కల చెబితే బ్రతకనిస్తాను, ఆ కల చెప్పకుంటే అందరినీ చంపేస్తానని రాజు ఆర్డర్ వేసినాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే, స్నేహితులారా, మనల్ని చంపేస్తారు. మనం ఏం చేయాలంటే, ఆ రాజుకి ఏం కలబడిందో ఆ కళను మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఆయన మర్చిపోయినాడు, ఆయన చెప్పలేడు. ఇంకా ఈ ప్రపంచంలో ఎవరికి ఆయనకు వచ్చిన కళ గురించి తెలియదు. కాబట్టి తెలియజేసేవాడు ఎవరంటే, ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు తెలియజేయలేరు, దేవుడు ఒక్కడే. ఆ కళ, ఆ రాజుకి ఏం కళ వచ్చిందో ఆ కళను తెలియజేయాలంటే ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఆ కళను దేవుడు మనకు తెలియజేసేటట్లుగా, మనం చనిపోకుండా, మనం నాశనం కాకుండా మనం బ్రతికేటట్లుగా, ఆ కళ భావాన్ని మనకు తెలియజేసేటట్లుగా పరలోకపు దేవుణ్ణి వేడుకోండి అని స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అంటే ఎవడెట్టబోతే నాకేంలే, నేను సమాధానం పొందుకొని, నేను ప్రార్థన చేసి నేను సమాధానం పొందుకొని నేనే గొప్పవాడిని కావాలి అని దానియేలు అనుకోలేదు. దానియేలు ఏమనుకున్నాడంటే,
నేను బ్రతకాలి, నా స్నేహితులు బ్రతకాలి. నేను దేవుణ్ణి మెప్పించాలి, నా స్నేహితులు కూడా దేవుణ్ణి మెప్పించాలి. నేను దేవుణ్ణి అడగాలి, నా స్నేహితులు కూడా దేవుణ్ణి అడగాలి అని ఈ దానియేలు తన స్నేహితులను అడిగి, అయ్యా మీరు కూడా దేవుణ్ణి వేడుకోండి అని హెచ్చరించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయడమే కాదు, మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారందరినీ ప్రార్థన చేయటానికి మనము వాళ్ళని ప్రోత్సహించాలి. మనం ప్రార్థన చేయటమే కాదు, మన కోసమే మనం చేసుకోవడం కాదు, మనమే జవాబును పొందుకోవడం కోసం కాదు. అందరూ పొందాలి, అందరూ మేలు పొందాలి, అందరూ దేవునికి ప్రార్థన చేయాలి, అందరూ దేవునికి ఇష్టలు కావాలని ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడైనాడు. అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉండి ఆయన భోజనం విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండి తన స్నేహితులను ప్రార్థన చేయమని ఆ కళ యొక్క భావాన్ని, ఆ కళను పరలోకమందుండే దేవుడు మనకు తెలియజేసేటట్టుగా ప్రార్థన చేయండి అని స్నేహితులను పురిగొలుపుతూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన బుద్ధి కలిగినోడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించే కాదు, మన స్నేహితులు కూడా దేవునిలో బలవంతులు కావాలి అన్న సంగతిని మనము ఆలోచన చేయాలి. మన చుట్టుప్రక్కల వారు కూడా దేవునికి ప్రార్థన చేయాలి అని మనము ఆలోచన చేయాలి. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడే మనము దేవునికి బహుప్రియులుగా మారుతాం. మనం దేవునికి ఇష్టలుగా ఎలా మారుతామంటే, మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారిని, మన చుట్టుప్రక్కల వారందరినీ దేవునిలోనికి నడిపించినప్పుడు, దేవునికి ప్రార్థన చేసేవారుగా ఆ పరలోకపు మర్మములను దేవుడు బయలుపరిచేటట్లుగా సమాజాన్ని మనము సిద్ధం చేసినప్పుడు దేవునికి మనం బహుప్రియులుగా ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. ఆఖరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆఖరిగా ఒక్క వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 22వ వచనం, 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చాలా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుంది. ఈ దానియేలు మీద కొంతమంది ఏం చేశారంటే చాడీలు చెప్పినారు. రాజుకు చాడీలు చెప్పి ఈ దానియేలు మీద నేరం మోపి ఈ దానియేలును తీసుకొని పోయి సింహపు గుహలో వేయించినారు. ఆ సింహపు గుహలో చచ్చిపోయి ఉంటాడని అనుకున్నారు. కానీ రాజు తెల్లవారక ముందే ఆ గుహ దగ్గరికి వచ్చి, సర్వోన్నతుడైన దేవుని సేవకుడా, నీ దేవుడు నిన్ను కాపాడినాడా, నిన్ను రక్షించినాడా అని అడుగుతూ ఉన్నాడు గుహ దగ్గరికి వచ్చి. అప్పుడు దానియేలు ఏమంటున్నాడంటే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. అందుకే ఆయన సింహముల నోళ్లను మోయించినాడు. దేవదూతను పంపి ఆ సింహముల నోళ్లను మోయించినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవునికి నిర్దోషిగా కనబడితే నీ మీదికి వచ్చే ఏ అపాయమైనా, ఏ కష్టమైనా, సింహాలైనా, పులులైనా, శత్రువులైనా, ఈ ప్రపంచమంతా నీ మీద వచ్చి పడినా దాన్ని దేవుడు ఎదుర్కొంటాడు. దాని నుండి నిన్ను దేవుడు తప్పిస్తాడు. అందుకే దావీదన్నాడు, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నా యొద్దకు రాదు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా ఉన్నావా? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నావా? భోజనం విషయంలో కూడా ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకున్నావా? స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, మన ఊరి వారిని, మన చుట్టుప్రక్కల వారిని, మన దేశాన్ని, మన బంధువులను, మన రక్త సంబంధికులను మనం ప్రోత్సహిస్తూ ఉన్నామా? ప్రార్థన చేయటానికి, దేవుని యొద్దకు వెళ్ళటానికి మనం ప్రోత్సహిస్తూ ఉన్నామా? మనం పొందిన మేలు ఇతరులు కూడా పొందాలనే ఆశ, ఆతృత మన లోపల ఉందా?
అప్పుడు దేవుడు సింహాల నోళ్లను మూయిస్తాడు. మనము దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే, దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా కనబడితే, దేవుడు సింహాల నోళ్లను కాదు, అందరి నోళ్ళు మూయిస్తాడు. మనల్ని నిందించే, మనల్ని హింసించే, మన మీద కుట్రలు చేసే వాళ్ళ కుట్రలన్నింటినీ దేవుడు భగ్నం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఎంతమంది నీ మీదికి లేస్తూ ఉన్నారో, నీ జీవితాన్ని నాశనం చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నీ అభివృద్ధి